అమాయకులైనటువంటి టూరిస్టుల మీద ఈ ఉగ్రవాదుల దాడిని జనసేన పార్టీ, మా ప్రెసిడెంట్ గారు, మా మిగిలినటువంటి జనసేన నాయకులు అందరి తరఫున ముక్తకంఠంతో మేము ఖండిస్తున్నాం. సో మా ప్రెసిడెంట్ గారి సూచనల మేరకి మేము ఈరోజు కొవ్వొత్తులతో చనిపోయిన వారికి మా సంతాపం ప్రకటిస్తూ ఈ ర్యాలీ నిర్వహించాం. ముఖ్యంగా మా ప్రెసిడెంట్ గారు ఈ విషయంలో చాలా మనోవేదనకు గురయ్యారు. సో చనిపోయింది ఒక ఇన్నోసెంట్ సివిలియన్స్, వాళ్ళ మీద ఇలా దారుణమైనటువంటి ఈ యొక్క హత్యాకాండని మేము ముక్త కంఠంతో జనసేన తరఫున, జనసేన నాయకుల తరఫున మేము ఖండిస్తున్నాం. We request central government and we request government of India to take strong action. ఈ యొక్క ఉగ్రమూకల్ని సరైనటువంటి గుణపాఠం చెప్పి మరొకసారి ఇలాంటి ఉగ్రమూకల దాడి నుంచి మనకెప్పటికీ, మన భారతీయులు ఎవరికి కూడా ఎటువంటి ఆపద రాకూడదు, ఎటువంటి కష్టం రాకూడదు. నిజంగా చనిపోయిన వాళ్ళ యొక్క అనుభవాలు వింటున్నా, లేకపోతే ఆ విజువల్స్ చూస్తున్నా మనసు కలిసివేస్తుంది. ఆ స్థానంలో మనవాడునో, లేకపోతే నేను, లేకపోతే నావాడు, లేకపోతే మనవాడు ఎవరున్నా ఎంత మనవేదన గురవుతామో మనందరం అర్థం చేసుకోవాలి. అది ఎవరికో జరిగింది కాదు, మన ఇంటిలో మన మీద జరిగిన దాడి. కానీ దీన్ని చూసుకొని మనందరం ప్రతిస్పందించాలని చెప్పి మా ప్రెసిడెంట్ గారు మాకు చెప్పడం వల్ల, ప్లస్ ఆయన యొక్క ఆలోచనలు మేము ముందుకు తీసుకెళ్తున్నాం. ఎవరైతే దాడి చేశారో వాళ్ళని తీవ్రంగా శిక్షించాలని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మేము అభ్యర్థిస్తున్నాం.